గుడాలు వేస్తాననే. అబ్బా అమ్మమ్మ మక్క గుడాలు అద్దే అవి వేరే అయ్యి. ఎందుకద్దే? మక్క గుడాలు వేసుకొని మంచిగా ఉడికినాక మెత్తగా మంచిగా మర్ర పోసుకుంటే బుక్కుతా ఉంటే ఎంత కమ్మగా ఉంటుంది. మన ఆరోగ్యానికి సైతం బాగా మంచిది ఇవి. నువ్వు రోజు ఇట్లా చెప్తున్నావే అవి అద్దే. మరి ఏం చేయాలి చెప్పు. అమ్మమ్మ నువ్వు హాలిడేస్కి వచ్చినప్పుడు అన్ని తీర్లు వేస్తాను కదానే. అన్ని తీర్రాను. ఓనాడు రొట్టె తెత్తి, మీరు వచ్చినాడే రొట్టె ఎత్తి, ఓనాడు అట్లు పోత్తి, ఓనాడు కుడుములు చేత్తి, ఓనాడు ఉప్మా పోత్తి, ఓనాడు తడాటుకులు ఎత్తి, ఓనాడు పొడాటుకులు ఎత్తి, ఇంకెన్ని రకాలు చేయాన్ని. లాస్ట్కు మక్క గుడాలు పోత్తి. ఇన్ని రకాలు చేయంగా మళ్ళీ చేయవా అని పడుతుంది. అవి కాదే నాకు మ్యాగీ కావాలి. బర్రెది మ్యాగే ఏంది చీ కాదే గొడ్డు మాగి. చీ కాదు మాగేది మాగి ఇవంటున్నావు నన్ను. గా దుకాణాలు ఉండే ఇట్లా పొడుగుంటాయి నూడిల్స్. లూలులు సమర్ నూడిల్స్ తింటావా? తింటా. దుకాణాల పాస్పుడిలో దొరకాయానే గా మ్యాగీలే తెలియదానే నీకు? దుకాణాల్లో పొట్లాలు బుక్ ఎట్టుంటది, ఆరోగ్యం పాడైద్ది. అబ్బాయిలు ఒక రోజు తింటే ఏం కాదే. ఇక్కడికి వచ్చిన నుంచి ఎప్పుడు వేయలే కదా, ఒక్కసారి అయ్యే ప్లీజే. మాకు ఎట్లా చెప్తారో ఎట్లా కలిపోయింది. నీకు ఏ రాకపోతే ఏందే నేను చెప్తానే, అది 2 నిమిషాలలో వేయచ్చు. అబ్బా కావాలే అమ్మమ్మ మ్యాగీ. మా బజార్లో ఉన్నాడు కొని అనుకో, తెచ్చుకోపో. సరే అమ్మమ్మ. ఈ 5 లక్షల సిటీ స్టార్ట్ అవుతున్నాడు వేద్దాం మరి మనం. వేద్దాం అనుకుంటున్నా. అండిల్ మామయ్య అమ్మమ్మ మ్యాగీ వంకరమ్మన్నది. మ్యాగీ ఎందుకురా? మక్క గొడవలు ఎత్తుంది కదా, బుక్ పోరా అవే. అబ్బా ప్లీజ్ మామయ్య తీసుకురా. మాకు తినబుద్ధి అవుతుంది, తెత్తవా తేవా? మ్యాగీ తింటే ఏమైందో తెలుసా? మొన్న గిట్లనే ఒక మ్యాగీ తిన్నాడట, ఏమైందో చెప్పు వాళ్ళకు. అవును నిజమే, మ్యాగీ తింటే అడగలేవాట. కడుపులో అట్లనే ఉంటే కడుపు తీరి బయటకు తీసిరట, తెలుసా మీకు? మీరంతా గట్టినే చెప్తారు, మేము ఎన్నిసార్లు ఏం లేదు మ్యాగీ లేదు ఏం లేదు. మీకు ఎగ్ పఫ్లు కర్రీ పఫ్లు ఏ పెట్టుడు బందే. చక్కగా అమ్మమ్మ ఏం చేస్తే అవి తినుకుంటూ ఆడుకోపోరు. అర్థమవుతుందా? పోరీ ఏమైనా తమ్ముడు, రోజు ఎన్ని లీటర్లు పోతున్నావు పాలు? ఒంటకి 3 లీటర్లు అన్న. మొత్తం 6 లీటర్లు అవుతున్నాయా? పొద్దుకి కలిసి 6 లీటర్లు వస్తా. ఇంకంతే నాయకంతే 6-7 అవుతున్నాయి. 6-7 అయితే ఒక ఆవు తీసుకుందాం అనుకుంటున్నా, పెద్దది. తీసుకుంటావా? తీసుకోవాలి ఇక, మరి మంచిగా పైసలు మనకేమి అంటే. అన్న పాల పైసలు ఎన్ని వచ్చినాయి నీకు? నాకు 2600 దాకా పడ్డాయి రా. నీకెంత పడ్డాయి? నాకు 2100 అట్లా పడ్డాయి. మంచిగా పడుతున్నాయి కదా అన్న. మీది చిల్లర పైసలు నొక్కుడే కదా? అరే నీకు ఒక విషయం చెప్పనా, చిల్లర కాదు, నేను సగానికి సగం నొక్కుతా, సగం పైసలు ఇంట్లో ఇచ్చేస్తా. అన్న మీ ఇంట్లో అనుమానం రాదా ఎవలకు? అరే అనుమానం ఎందుకు వస్తుందిరా? ఫ్యాడ్ తక్కువ వస్తుంది, పైసలు గివ్వ పడుతున్నాయని చెప్తా. మా ఒక దాంట్లో చూసుకోవాలి, చదవరాదు. సగం పైసలు నొక్కుడే రా. ఆ పైసలతోనే 15 రోజులు మన ఖర్చులకు వెళ్ళి ఇస్తుంది. మరి ఏం చేద్దాం? సరే అన్న, పొద్దుగా ఈత కలుపుకోదాం. అవుదమ్మా. మా దోస్తుడు వేణుగౌడు ఉన్నాడు, 2 వీధులు మంచిగా ఉంచుకుంటా, ఎండ ఆకుండా పోదాం, ఫుల్ తాగు మంచిగా. సరే అన్న పోదాం. చిల్లరతో స్టప్ పట్టుకరా. తెత్తా. ఫోన్ చేస్తా నీకు. ఫోన్ చేయ నా అత్త. సరేరా. అరే మామయ్య సంగతి చెప్తుందా? సరే అక్క. అవు మీరేం చేస్తారు ఇక్కడ? ఏంది మామ నువ్వు చేసింది? మొత్తం విన్నాం మేము. నేనేం చేసిండ్రా? ఏం చేయలే. బయట ముచ్చట పెట్టింది మొత్తం విన్నాం. ఏమిన్నావురా? నీకేం తెలుసు? పాల పైసలు అన్ని నువ్వే దబ్బుతున్నావు కదా. అమ్మమ్మ చెప్పమంటా? ప్లీజ్ రా, ఈ ముచ్చట అమ్మమ్మతో అనకుర్రా. మీకు ఏం కావాలంటే అది కొనిస్తా. మరి మాకు మ్యాగీ కొని. అరే మ్యాగీ కొనిస్తా కానీ ముచ్చట అమ్మమ్మతో అస్సలు అనకు. సరే పోరి, అప్పుడు కొనుకొస్తా. అరే లక్కీ, ఇగో మ్యాగీ తీసుకొచ్చిన. థ్యాంక్ యూ మామయ్య. అమ్మమ్మ మ్యాగీ ఎద్దు రాయే. సరే చేసుకోరు మీరు. ఇది ఏం మ్యాగీ పాడైంది, అంత గడ్డ కట్టిపోయింది. ఆ మ్యాగీ గట్లనే ఉంటది. ఇంకా సాట్లు ఎందుకు వస్తున్నవే? ఇలా మెరుగలు రాళ్ళు ఉసుక ఉంటే ఏరెత్తానని పోసుకుంటా. అవేం ఉండే అందులో. ఇదేం కథ, నీ కథ కట్టిదా? ఇదేంటిది రాకి? ఇవి మసాలా పొట్టాలు. ఇవి మ్యాగీలో వేసుకుంటే కమ్మ ఉంటది. షాంపులు తీరే ఉన్నాయి ఇవి. షాంపులు అయితే నేను ఎత్తుకెట్టుకో, మంచిగా ఉంటావు ఇంకా. నేను నూరిన మసాలాలు ఎత్తే కమ్మగా టేస్ట్ ఉంటుంది. ఈ దుకాణంలో ఫాస్ట్ ఫుడ్ తినద్దు, పాటు బయట. ఇవి ఏమనుకుంటున్నావే? మసాలాలు ఇంట్లో ఎత్తే కమ్మ ఉంటాయి, నీ ఇష్టం ఉన్నట్టే ఎత్తావా? ఇంకా బియ్యం చేయాలా జరుగుతున్నాయమ్మా? ఏమైనా చెరుకుంటేనే మంచిగా ఉంటది. సరే నీ ఇష్టం ఉన్నట్టే. జరసేపు ఎండలో పోతా. ఏందమ్మా ఎండలో పోతావా? ఎండలో పోతావా? అవ్వా ఆ ఎండ మొత్తం పారా. ఏమో నోరు తెరవాడితే ఏం తెప్ప లేవుండ్రి. అయ్యో ఏందమ్మా గిట్టులారా పెడుతున్నావు?
ఉడకబెడితే 2 నిమిషాలలో అవుతుంది. ఒక 20 నిమిషాలు ఎండితే తుక్కు తుక్కు అయితే మంచిగా ఉంటుంది. అదే నా మక్కలు అనుకున్నా బాబాలు అనుకున్నా ఎండలో పెట్టడానికి అంత పిస పిస చేస్తాం. మీరు సపరేక వారా ఇడికెళ్ళి. బాగా పరాసుకొని మాట్లాడతావేటో అన్ని తయారున్నాయా? ఉన్నాయమ్మమ్మ అన్ని. ఎల్లిపాయ, మిర్చి, క్యారెట్, ఉల్లిపాయ, టమాటా ముక్కలు, ఎల్లిగడ్డ అన్నీ ఉన్నాయి. సరే మరి చేయన్నా. నూనె కాగింది బుజ్జి, మీకు స్పెషల్ మాగి చేసి పెడతా. ఇప్పుడు ఒక్కొక్కటి ఎత్తా. ఇగో మిర్చి, ఇగో ఎల్లిపాయలు వేస్తున్నా, సన్నం తరిమిన కారెట్ వేస్తున్నా, లక్కీ వాసన ఎట్లా వస్తుంది? ఆహా సూపర్, గుమగుమలాడుతుంది వాసన. అమ్మమ్మ ఇంకెంతసేపు అవుతుంది? పానం లుట్కు లుట్కు కొట్టుకుంటుంది. ఏంది పిల్లగా మరగాలి బాగా. అమ్మమ్మ పులుసు మరిగింది, అది వేద్దామా? సరే మరి ఎత్తాం పట్టు. ఇగో తీసుకుంటే ఇది ఇవేంటి పిల్లగాండ్లు ఏమో రుంగు రుంగు ఎంటికలు తీరే ఉన్నాయి అంతా. అట్లనే ఉంటాయి, కలిపే. ఇంకెంత కలపాలి? గడ్డలు గడ్డలు గిట్లా కావాలి. అక్కి ఇది ఉడికిందో సూర్రు. చిట్టి ఉడికింది అంటుండు తమ్ముడు. దించుతాడు అయ్యా? దించుదామే. అర్ధగంట అయింది కదా, 2 నిమిషాలు అయ్యేది. నువ్వే 2 నిమిషాలు అంటే అది ఉడుకుడు చేసుడు అది వేసుడు ఇది వేసుడు నిరపకాయలు గొడుడు ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ అన్నట్టు. ఇక అర్ధగంట కాదా? దించుదాం. 2 నిమిషాలలో అవుతుంది. 2 అంటావు బాబా నువ్వు. 2 అల్లుడు తినరా మంచిగా కట్టుపట్టి తిన మంచిగా తింటా ఉంటే. అవ్వ నువ్వు కూడా వేసుకోగానే. నేను చేసిన మాగి సూపర్ ఉంది, తినుర్రి. మంచిగా ఉంది, టేస్ట్ అయితే మంచిగా ఉంది. గంగవ్వ వాసన ఏమని వస్తుందా? గుమ్మగుమ్మలు ఆడుతుంది పో. ఏమని చేసినావు నువ్వు? గంగవ్వ చేసిన మాగి అంటే ఎంత మంచిగా ఉంటుంది. నా చేతుగుణం తినుర్రి బిడ్డ తినుర్రి. అమ్మమ్మ ఇలా సూపు ఉంటాను కానీ గింత కూడా సూపు లేదు. నానా సిలిండర్ మీద పెట్టి అన్ని రకాలు వేసి ఎసరు పోసే వరకల్లా మెత్త ఉడికింది కానీ సూపు లేకుండా అయింది. మంచిగా ఉందామమ్మ. అవ్వా ఇయో పాల పైసలు వచ్చినాయి తీసుకో. నేననే చిల్లర పైసలు తెచ్చినవారా? ఓపారు 5 తెచ్చిస్తావు, ఓపారు 500 తెచ్చిస్తావు. బర్రె పాలక పెట్టుడికి వచ్చింది కానీ ఇంకా ప్యాట్ వస్తలేదురా. ప్యాట్ వస్తలేదు, నేనేం చేయాలి మరి? బర్రె ఎగబెట్టేదానికి వచ్చా ఇంకా ప్యాట్ వస్తలేదా బర్రకు? అదేనే ప్యాట్ కొద్దిగా పెరిగింది కానీ ఇప్పుడు పాలు కమ్మి వేయలేదా? అంతగా చిల్లరనే వస్తున్నాయి. మరి నేనేం చేయాలి? నేను అబద్ధం ఆడుతున్నానా? నిజం చెప్పురా. నేను నిజం చెప్తున్నాను. నువ్వు భలే ఉన్నావు, అనుమానం పడుతున్నావు. వస్తాను మనం ఉంటే పోయి అడకపో పాల కింద. నీ సంగతి ఏమో ఉంది కానీ బర్రె గడ్డి వేయాలి, కుడిది పోయాలి. నేను తెలంగాణ 3 కొత్తలా తాగి చిల్లర పైసలు. ఏంద్రా నాకు ఐస్ క్రీమ్ కొని పాల పైసలు వచ్చినాయి కదా. ఏంద్రా ఐస్ క్రీమా? నాకు కూడా చాక్లెట్ కొని మామయ్య. చల్ ఐస్ క్రీమ్ లేదు చాక్లెట్ లేదు ఏం లేదు. పోరి మీరు పోరి. కొనియావా? కొనియా మామయ్య. అరే నేను కొనియారా? లాస్ట్ అడుగుతున్నా, కొనియా మామయ్య. అరే కొనియారా? మీకు గౌరవం బాగా అవుతుంది. అన్న ఎండలో కొనిచ్చుడు అవుతుంది. ఏదో ఒక్కసారి అన్నా కానీ ఊకే కొనివ్వంటారు. మొన్నటి సుంది చూస్తున్నా నాకు అచ్చడి అన్నా మీకు ఇచ్చుడు ఎక్కువ అవుతుంది. నేను కొని ఏం చేస్తారో వేసుకోపోరు. ఆగు అమ్మమ్మకి చెప్తాం. చెప్పుకోపోరు. అమ్మమ్మ అరే అరే ఇతారా లక్కిట్రా కూర్చో. ఇగో పాల పైసలు వచ్చినప్పుడు మీకు చెరొక్క 50 రూపాయలు ఇస్తారా? మీ ఇష్టం ఉన్నది కొనుక్కోరు. ఇక ఊకే నన్ను బ్లాక్ మెయిల్ చేయొద్దు సరేనా?
మన మధ్యలో ఉన్నారు ముచ్చట సరేనారా మామ అల్లుడు కోడలు కాల్చి తోడు దొంగలై తప్పైంది కొట్టకి తప్పైంది తప్పైంది ఈ కాంకాలు ఇడిచిపెట్టేది లేదురా మిమ్మల్ని బర్రె పెండ తీస్తారా తిత్తా కొట్టం సాపు చేస్తారు కదా సరేనే చేస్తాం నువ్వే వాళ్ళకి బుద్ధులు నాటకం చెప్తున్నావు ఈ నాటకం అంతా మీదే చిట్టి మావతోని తమ్ముతోని ఆగంగా ఆకుని చెప్తున్నా నాతో ఇంత పని ఆసర రాకుండా చదువుకుందుదా బిడ్డదా హాయ్ అందరికి వీడియో ఎట్లా అనిపించింది మరి చూసిరు కదా వీడియో గంగవ్వ ఈ వీడియో గురించి చెప్పు మరి ఈ వీడియో గురించి చూసినా కానీ కొంచెము పిల్లలకు బయట తిండి పెట్టద్దు ఇంట్లో తిండి చేసుకుంటూ పెట్టాలి ఆగపు తిండి పెడితే ఆగం అవుతారు ఇంట్లో 10 పైసలు ఎక్కువ రూపాయలు కనబడ్డ కానీ పిల్లలు ఎత్తుకపోతారు వాళ్ళను ఒక కన్ను పెట్టి చూసుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇంట్లో పైసలు ఉన్నట్టు ఎత్తుకుపోయి బయట తిండి తింటారు బయట తిండ్లు మంచిగా ఉండయి ఇంట్లో వేసి పెడితే మంచిగా ఉంటారు లక్కీ ఎట్లా అనిపించింది వీడియో సూపర్ ఉంది ఎన్ని లైక్లు కావాలి వీడియోకి ఒక్క 50,000 కావాలి 50,000 మ్యాగ్ ఎట్లా ఉంది వస్తుంది మ్యాగీ ఓకే ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి